పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాలకు గడ్డు రోజులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇక అంతే. ఉన్నంతలో ఈ మధ్య ఇలా మాత్రమే. దక్షిణాది రాష్ట్రాలను లెక్క చేయకపోవడమే. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒక బీజేపీకి న్యాయం చేయొచ్చు, కానీ అన్ని పార్టీలకు ఏం చేస్తుంది? ఉత్తరాది రాష్ట్రాలకు చాలా వరకు న్యాయం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే ఆ రాష్ట్రంలో హిందీ ప్రయుక్త రాష్ట్రాలతో ఉంది కాబట్టి. అంటే హిందీ వరకు ఆ రాష్ట్రాల్లో సంధి ఉంది, అంతేకాని ప్రత్యేకించి అక్కడ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాలు లేవు. ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాలు చూసుకొని ప్రతి అంశానికి తలుపుతుంటే రానున్న భవిష్యత్తు అంధకారమేనని విశ్లేషకుల అంచనా. అది కేంద్రంలో బీజేపీ కానీ మరొక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక దక్షిణాది రాష్ట్రాలను లెక్క చేయవు. కేంద్ర ప్రభుత్వమే సుప్రీంగా మారనుంది. దక్షిణాది రాష్ట్రాల మద్దతుతో జాతీయ పార్టీలకు పని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉత్తరాదిని అత్యధిక స్థానాలు గెలుచుకునే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం, వారి డిమాండ్లకు తలగ్గడం అనేది ఇక కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఉండదనేది విశ్లేషకుల అంచనా. 2029 ఎన్నికల్లో కూటమి ఏపీలో గెలిచినా రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని యాచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది అందరూ అంగీకరించేదే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం, ఈడీ దాడులు, సిబిఐ దర్యాప్తులు శరమామూలేనన్నది అందరికీ తెలిసిన సత్యమే. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఈ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దారికి తెచ్చుకునే అస్త్రాలు ఇప్పటికే కేంద్రం వద్ద పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఇక ఇటువైపుకు చూసే అవకాశం కూడా లేదు. అమరావతి వన్ పనులు ఇప్పుడిప్పుడే వేగంగా అందుతున్నాయి. టీడీపీ, జనసేనతో పెద్దగా బీజేపీ కూడా అవసరం ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదు, దశల వారీగా చేపట్టాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 10వ పరకో నిధులు ఇచ్చి వేల కోట్ల రూపాయల నిధులను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి తెచ్చుకునేందుకు సహకరించింది. ఈ మాత్రం దానికే టీడీపీ నాయకత్వం తెగ సంకలు గుద్దుకుంటుంది. ఈ అప్పు ఇంతింతై అంతంతై చివరికి ఎంతవరకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. 2029 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ జాతీయ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ను దేకను కూడా దేకదు. ఆ విషయాన్ని మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి డీలిమిటేషన్కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. రానున్న కాలం ఆంధ్రప్రదేశ్కు గడ్డు కాలం అనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.